ఓ వెల్కమ్ టు సోనో బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, నేను మా చెల్లి కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మార్కాపురం వెళ్తున్నాము అని చెప్పాను కదా. సో మేము గుంటూరు వరకు ఎలా వెళ్ళాము అనేది చూసారు. గుంటూరు నుంచి మార్కాపురం ఇంకో ట్రైన్ మారాలి అని చెప్పాను కదండి. ఆ ట్రైన్కి అయితే రిజర్వేషన్స్ లేవు, కరెంట్ అవైలబిలిటీలో అవ్వలేదు. సో ఏమైందంటే నేను వెళ్ళి ఫస్ట్ ప్లాట్ఫామ్లో టికెట్ తీసుకొని మళ్ళీ ఆ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో వెళ్ళాలన్నమాట. మా చెల్లి లగేజ్ తీసుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉంది, నేనేమో వెళ్ళి టికెట్ తీసుకున్నాను. అంటే ట్రైన్ అనౌన్స్ చేశాక ఏ ప్లాట్ఫామో ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు అని. ట్రల్లీ రన్నింగ్ రేస్ అయిపోయిందండి. మాకు 20 minutes టైం ఉంది ట్రైన్ దిగి టికెట్ తీసుకొని మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కడానికి. ఇంకా ఫుల్ పరిగెత్తాను. నేను అలా టికెట్ తీసుకొని ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ట్రైన్ మూవ్ అవుతూ వచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కేసాము. లాస్ట్లో టీసీని అడిగి అలా అడ్జస్ట్ చేసుకొని ఇంకా టికెట్ రాయించేసుకొని సీట్ అయితే ఇచ్చేసారనమాట టీసీ. అలా గుంటూరు నుంచి మార్కాపురం అయితే కొంచెం పరిగెత్తాల్సి వచ్చింది, కానీ ఫైనల్గా అయితే ఇద్దరికి మంచి సీట్సే దొరికాయి. కొంచెం నేను వస్తున్నానని తెలియదు కదండి, అక్కడ వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.